నమస్తే దోస్తులు. మీ అందరికీ మంచి ముచ్చట చెప్దాం అని చెప్పి మళ్ళీ మేము ముందరికి వచ్చిన. అది ఏంటంటే అట్టి తెచ్చిన పైసా ఆగం చేస్తుంది, కష్టపడి సంపాదించిన రూపాయి కాపాడుతుంది. అది ఎట్లా అంటే ఇగో ఈ కథలో తెలుసుకోరు. ఒక పట్నంలో బాగా కష్టపడి ఎదిగిన ఒక పెద్ద మనిషి ఉండేది. ఆయన పేరు కృష్ణ. ఆయన భార్య పేరు సావిత్రి. వాళ్ళకు ముగ్గురు పిల్లలు. వాళ్ళ పేర్లు రోజా, రాణి, సోను. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఇక కొడుకు మొక్కంగా పుట్టిండని చెప్పి వాళ్ళ అయ్యకు బాగా ప్రేమ ఉండేది. ఒక్కనొక్క మగ పిల్లగాడని చెప్పి బాగా గౌరవం చేసి పెంచిండు. ఏదడుగుతుంది కొనిచ్చేటోడు, ఎంత పైసలు అడుగుతా ఇచ్చేటోడు. ఇట్లా చేసుడుతోని ఆ పిల్లగానికి పైసలు అంటే విలువ లేకుండా మీరు చిన్నప్పటి నుంచి. ఇక ఆ పిల్లగానికి గరీబ్ వాళ్ళని చూస్తే అస్సలు నచ్చేది కాదు. వాళ్ళకు పైసలు ఇవ్వాల్సి వస్తే కింద వారేసేది కానీ చేతికి కూడా ఇచ్చేది కాదు. ఇక గట్లనే రోజులు గడుతున్న కొద్దీ పిల్లగాడు పెరిగేండు, పెద్దోడైండు. మంచిగా కండలు తిరిగిన బ్యాడ్ వచ్చింది. ఇక చూడడానికి సినిమా హీరో లెక్క తయారైండు. ఈ ఆనగ తగ్గట్టే వాళ్ళతో కొంతమంది పోరంబోకు దోస్తులు అనేటోళ్ళు. ఇక వాళ్ళు ఈయనకి మెల్లగా బెట్టింగ్ అంటే నేర్పించారు. బెట్టింగ్లలో పైసలు సంపాదించని చెప్పి ఈయనకి ఆ మాటలు ఈ మాటలు చెప్పి మెల్లగా బెట్టింగ్ మీద తీసుకెళ్ళి ఇక వాడు కూడా బెట్టింగ్కు మంచిగా మరిగిండు. వానికి అది వాళ్ళకి అనిపిస్తుంది. ఇక మొదట్లో చిన్నగా పెట్టిండు, మంచిగా లాభాలు వచ్చింది. ఇక ఆయనకు అనిపించింది ఈ చిన్నగా ఏంది, పెద్ద మొత్తాన్ని పెడితే ఒకటోసారి పైకి పోవచ్చు చెప్పి పెద్ద మొత్తాన్ని పెట్టిండు. ఈసారి లాస్ వచ్చింది అని ఇక ఆయన కోపానికి వచ్చి పిసపిస చేసి పోయిన లాభంతో ఒక్కసారి తెచ్చుకోవాలని చెప్పి ఆయన దగ్గర ఉన్న పైసలన్నీ తీసి పెట్టిండు. ఈసారి కూడా లాస్ వచ్చింది. ఇక ఉన్న వాటిలేక అందరి మీదకి అరిచిండు, ఆ నుంచి వెళ్ళిపోయిండు. మళ్ళా బెట్టింగ్ పెడదామంటే మన దగ్గర పైసలు లేవు. ఏం చేయాలని చెప్పి ఆలోచించి అలా దోస్తుల దగ్గరకు తెచ్చుకుండు. ఇక అవన్నీ కూడా ఒకటేసారి బెట్టింగ్లో పెట్టిండు. ఈసారి కూడా మొత్తం ఊసుకపోయినా అది చూసి బిడ్డ షాక్ గురైండు. వెనుక కట్ట ఇసుకోబడ్డాడు. ఎందుకంటే ఆయన పైసలు వాయే, అప్పు తెచ్చిపెట్టిన పైసలు వాయే, ఇవన్నీ ఎట్లా అని చెప్పి అనుకుని అందులో పడ్డాడు బిడ్డ. విషయం వాళ్ళ అయ్యకు తెలిసింది. వాళ్ళ అయ్యకు ఆయన చేసిన తప్పేందో అర్థమైంది. ఇక కోపానికి వచ్చింది. అంతట్లకే ఇంటికెళ్ళ కొడుకు వచ్చింది. ఇక వాడిని చూసినాక వాళ్ళ అయ్యకు బీపీ లేచింది. నోటికి వచ్చిన భూతాల తిట్టి ఈ పంద వాళ్ళ కొట్టి లెక్కల్లో వేసిందని. వానికి ఉన్న బలుపుకి వాడు కూడా మీరేంది మొమ్మని నేనే ఇంటికెళ్ళి పోతా అని చెప్పి వాళ్ళ దోస్తుల దగ్గరికి వెళ్ళి ఇక వీడు అచ్చుడు చూసిన వాళ్ళ దోస్తులు వాని ముఖం మీదనట్టు ఊరేసారు. అట్లా దర్వాజా బంద్ చేయగానే వీడికి నల్ల ముఖం అయింది. ఇక బాధ అనిపించింది. ఇక ఆయనకి అప్పుడు అర్థమైంది ఆడేం తప్పు చేసిండు. ఇక ఇట్లా కాదు, నేను నిజంగా నిజాయితీగానే బతకాలి, కష్టపడి ఎదగాలి అని చెప్పి ఆలోచించిండు. ఇక్కడైతే నన్ను ఎవ్వరు నమ్మరు, నాకు ఏ పని కూడా ఇయ్యరు. ఇక దానికంటే నేను వేరే కొత్త ప్లేస్ పోయి ఇక నేను జిందగీ షురువు చేస్తాం మళ్ళా అని చెప్పి వేరే ప్లేస్కి వెళ్ళాడు. ఇక ఏంటి కానీ పాపం బిడ్డకు తిండి లేదు, చక్కగా నిద్ర లేదు, ఉందామంటే జాగలేదు. ఏం చేస్తాడు? ఇక గట్నే దొరికింది తినుకుంటా ఆ రోడ్ల మీద వాడుకుంటా బతికిండు. ఇక కొద్ది రోజుల తర్వాత ఒక చిన్న జాబ్ చూసుకుంటా. ఇక జాబ్ మంచిగా చేసుకుంటా వచ్చిన పైసలను జాగ్రత్తగా కాపాడుకుంటా మెల్లగా దందా షురు చేసిండు. ఇక మెల్లగా దందా మంచిగా నడిచింది. కొద్ది రోజులకు దందల మంచిన పైసలు సంపాదించింది. ఇక అప్పుడు అనిపించింది ఇవి తీసుకుపోయి నేను తెచ్చిన అప్పులన్నీ ఇచ్చేస్తా, అయ్యవ దగ్గర పోయి తప్పైందని అడుగుతా అని చెప్పి డిసైడ్ అయ్యి గట్ల చేసిండు.
ఇక వాడు సంపాదించిన పైసలు తీసుకొచ్చి ఆయనకు అప్పులు ఇచ్చిన దోస్తులు అందరు అప్పులు కట్టేసి వాళ్ళ అయ్యమ్మ దగ్గరికి పోయి తప్పైందని చెప్పి క్షమించామని చెప్పి కాలం పడ్డాడు. ఇక వాళ్ళ అయ్యమ్మ కూడా నా కొడుకు మారిండని చెప్పి దగ్గరకు తీసుకొని అందరు కలుసుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గట్టి కొట్టండి. థ్యాంక్ యూ.